శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో మనకి లోకంలో ఏంటంటే అయ్యా రక్షణ కావాలనుకుంటామండి. రక్షణ ఎప్పుడంటే మన చేత అయినప్పుడు మనం ఏం రక్షణ అడగండి. మన చేత కానప్పుడే భగవంతుడు గుర్తొస్తుంటాడు. మనం పెడుతుంటాం, మన వల్ల అవటంలా ఆ పని, ఎంత ప్రయత్నం చేసినా అవటంలా. అలాగే ఒక చోట ఎక్కడ అడవిలో పెడుతున్నాం, మనకు భయం వేస్తుంది. పూర్వం ఇప్పుడంటే వాహనాలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, వాహనాల్లో కూడా బయలుదేరావు, ఆ వాహనం సక్రమంగా చేరుతుందనే నమ్మకం ఉందా? ఏ యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్ళాలి కదా. అతి వేగంగా వెళ్ళినవి వాళ్ళు ఎన్నో పేపర్లో రేడియోలో చూస్తున్నాం. స్పీడ్గా వెళ్ళి ఏ స్పీడ్ బ్రేకర్ను కొట్టుకొని, లేకపోతే ఆ పక్కన డివైడర్ను కొట్టుకొని ఆ ఎగిరి గంతేసి ఆ ఉన్నవాళ్ళు, ముందు సీట్లో ఉన్నవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు. అందువల్ల ప్రయాణాల్లో కానీ, నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు, ఆకాశంలో విమానాల్లో కూడా ప్రమాదాలు. అందువల్ల ఇట్లా ప్రతి చోట కూడా భగవత్ రక్షణ లేనిదే మనం జీవించలేమనేది దాని యథార్థం అండి. మనం ఎంత మానవ ప్రయత్నం చేసినా భగవద్ అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఆ రక్షణ కోసం మనం నిరంతరము జపించాల్సిన ఒక మంత్రం అండి ఇది. దీంట్లో ఇంకా విశేషత ఏ బీజాక్షరాలు లేవండి. పొద్దున జపించవచ్చు, రాత్రి దీనికి ఏదో నియమం చేసుకొని ఇప్పుడే చదవాలని లేదు. పొద్దున రాత్రి ప్రయాణాల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మనం కంఠస్థం చేసుకొని చదవాల్సిన మంత్రాన్ని మీకు మనం ఇచ్చేస్తున్నాను. ఇది ఏమిటంటే, ఇది జలే రక్షతు వారాహ, 4 లైన్ మంత్రం అండి ఇది. జలే రక్షతు వారాహ, ఏమండి? స్థలే రక్షతు వామన, స్థలం అంటే భూమి, నీళ్లలోనేమో వరాహస్వామి నన్ను రక్షించుగాక. స్థలే భూమి యందు రక్షతు వామన, వామనుడు భూమినే కొలిచాడు ఒక అడుగుతో. స్థలే రక్షతు వామన. అటవ్యాం నారసింహస్య, అడవిలో ఎక్కడో ఎడుతున్నావు నువ్వు, అప్పుడు నిన్ను నరసింహస్వామి రక్షించాలి. అటవ్యాం నారసింహస్య సర్వతః పాతు కేశవ, ఇదండి. సర్వతః పాతు, అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో కూడా నన్ను ఆ కేశవుడు. ఇప్పుడు కేశవ శబ్దం చాలా పవర్ఫుల్ అండి. ఇది కేశవనామాల్లో ఇప్పుడు మనం చెప్తాం కదా, కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనే చెప్పే వాటిలో మొట్టమొదటిది కేశవనామం, కేశవ శబ్దం. అందువల్ల ఆ కేశవ కాబట్టి సర్వతః పాతు కేశవ, కేశవ అనేటువంటి నామం అంత గొప్పది. అందువల్ల ఇది మరోసారి మీకు నేను మనవి చేస్తాను. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహస్య, అడవుల్లో వెళ్ళేటప్పుడు నరసింహస్వామి రక్షించుగాక. అందుకని ఆయన నరరూపం ఉంది, నరసింహ రూపం ఉంది. ఆయన అడవిలో కాపాడగలడు, భూమి ఎందుకు కాపాడగలడు. ఇక తర్వాత సర్వతః పాతు కేశవ, అన్ని ప్రదేశాల్లోనూ కేశవుడు నన్ను రక్షించుగాక. ఇది ప్రయాణాలు చేసి కంఠస్థం చేసుకొని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ప్రమాద పరిస్థితుల్లో కానీ ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే భగవద్ అనుగ్రహం వలన ఆ ప్రమాదాల నుంచి బయటపడగలుగుతామనేటువంటి ఒక విశ్వాసాన్ని పెద్దల వలన విన్నాం. కాబట్టి అది మీకు మనవి చేయటం జరిగింది. ఈ శ్లోకం మరొకసారి నేను చదువుతాను. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవ. స్వస్తి.